నా పేరు రాము. మాది మల్కాపూర్ క్యాంపు. ఇది స్కూలు 1992లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు నరసింహ్ సారు, లక్ష్మణ్ సారు ఇద్దరు మాత్రమే వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈ స్కూల్ మాత్రమే ఉండేది. ఇక స్కూల్ చుట్టూ కూడా రిజర్వ్ చెట్లు, కాంగ్రెస్ చెట్లు అని చాలా ఉండేవి. స్కూల్ లోపలికి రావాలంటే చాలా కష్టంగా ఉండేదనమాట. ఆ టైంలోనే ఒక ముగ్గురు, నలుగురు స్టూడెంట్స్ మేము ఉండేవాళ్ళం అంతే. ఎక్కువ కూడా ఎవరో కాదు. ముగ్గురు, నలుగురం ఏం చేసామంటే సన్నగా దారి చేసి స్కూల్లోకి వెళ్ళడానికి రెడీ చేసుకున్నాము. చేసుకొని ఒక వారం రోజుల పాటు ఫస్ట్ స్కూల్ చుట్టూరు రెడీ చేయాలనేసి ఒక 5, 6 మంది స్టూడెంట్సు, తర్వాత నరసింహ్ సారు, లక్ష్మణ్ సారు, వాళ్ళతోటి నరసింహ్ సారు, లక్ష్మణ్ సారు చుట్టూ ఉన్న చెట్లు అన్నీ కూడా క్లీన్ చేసుకుంటా, పెద్ద పెద్ద చెట్లు వాళ్ళు క్లీన్ చేస్తుంటే చిన్న చిన్నవన్నీ మేము క్లీన్ చేసుకుంటా స్కూల్ని శుభ్రం చేసుకున్నాం. శుభ్రం చేసుకున్నాక వర్షం పడితే ఆ టైంలో స్కూల్ చుట్టూరు కూడా ఒక నల్ల మట్టి అనేది ఉండేది. వర్షం పడితే స్కూల్లోకి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉండేది అనమాట. మేము ఆ స్కూల్లోకి రావడానికి కూడా మేము ఏం చేసామంటే అక్కడక్కడ స్కూల్ దగ్గర ఉండే ఒక సైజు రాళ్ళు లాంటివి ఏం చేసామంటే రోడ్డు కాడ నుంచి స్కూల్ దాకా కూడా వేసుకుని వచ్చాము. అంటే వర్షం పడినప్పుడు కూడా ఎవరికి బాధ ఉండకూడదు అనే టైపు. ఈ టైపులో మేము సింపుల్గా ఒక 10 మంది, 15 మంది ఉన్నప్పుడు మేము కవర్ చేసుకుంటూ వచ్చామన్నమాట. తర్వాత అదే స్కూలులో ఫస్ట్ 1992లో ఒక 30 మంది, 40 మంది మాత్రమే ఉండేవారు. 1993 నుంచి మ్యాక్సిమం 170 వరకు స్ట్రెంత్ వెళ్ళింది. అంటే ఇద్దరు సార్లు అంతా బాగా చెప్పుకుంటూ తీసుకొచ్చారనమాట. మాకు నరసింహ సారు, లక్ష్మణ్ సార్ అంటే ఆ టైంలో వాళ్ళు చెప్పి చదువుకి చూడటానికి వేరే వేరే దిక్కుల నుంచి కూడా వచ్చి చూసేవారు ఎలా చెప్తున్నారు ఇద్దరు సార్లు అనేసి. అంత బాగా టీచింగ్ చేసి చాలా స్కూల్‌ని తీసుకొచ్చారు. నేను చదివింది ఒక 6 ఇయర్స్ మాత్రమే చదివాను. ఆ రోజుల్లో ఒక అనుభవమైన తీపి గుర్తులు మాత్రమే మాకు మిగిలినయి. మా ఈరోజు ఈ ఈ సభ నడపడానికి ప్రసన్న, నవ్య, జగదీషు మొత్తం మా స్టూడెంట్సు చాలామంది కృషి చేయడం వల్ల ఈ సభ చేసుకుని మా సార్‌లందరినీ కలవడము, పెద్దవాళ్ళందరినీ సన్మానించుకోవడము, మా పిల్లలందరం కూడా ఒకళ్ళకొకళ్ళు ఆనందించుకుంటూ వీళ్ళందరితోటి చాలా సంతోషంగా ఉండటం జరిగింది ఈరోజు. థ్యాంక్ యూ.